అమ్మా కలెక్టర్ అమ్మా, నా పేరు మాధవిలత అంటారు. హరిచందన దాసరి గారు. ఇది కమలానగర్ చాదరఘాట్ తల్లి, ఎస్సీ బస్తీ. వీళ్ళెవ్వరికి డబ్బులు ఉన్నోడు కాదు వీళ్ళు. ఇది ఎన్టీ రామారావు గారి టైంలో కట్టించిన ఇండ్లు అంట. ఇక మీకు తెలియందేముంది ఎన్నేళ్ళైందో. ఇక్కడ ఈడోళ్ళ పరిస్థితి ఏంటంటే అది ఊగుతుందమ్మా, బిల్డింగ్ అంతా ఊగుతుంది. ఎన్ని కాపురాలు ఉంటే అడుగు. ఇట్లాంటి 2 బిల్డింగ్లు ఉన్నాయి. ఆడ ఒక బిల్డింగ్ లో 16 కాపురాలు ఉంటే ఇంకో బిల్డింగ్ లో 16 అంటే 32 ఇండ్లు తల్లి. నీకు మొన్న కూడా వచ్చినప్పుడు అదే చెప్పినానమ్మా తల్లి. కలెక్టర్ అమ్మా, ఏసీ రూమ్లలో కుర్చీలో కూర్చున్నావు తల్లి. ఒక్కసారి ఆ రూమ్ నుంచి బయటికి రా, ఒక్క సర్వే చేయి ఇట్లా ప్లేస్లల్లా. వీళ్ళ బాధలు, వీళ్ళ బతుకులు, వీళ్ళ జీవితాలు నీకు అర్థమవుతాయి తల్లి. నేను వచ్చిన ఈరోజు బోనాలకి పిలిచిండ్రు నన్ను. అమ్మోర్ తల్లి దగ్గర కూడా పోబుద్ది కాలే. ఎందుకంటే నేను ఏడ నిలబడినో కుడి పక్కన ఎడం పక్కన ముందు వెనుక ఏడ చూసినా కూడా చెత్త. అంటే ఒక మనిషి గౌరవం ఇస్తే కూడా మనము అటువంటి చెత్తలలో మనం ఎవరిని పెట్టాం తల్లి. మన ఇండ్లు ఉన్నాయి, సాఫ్గా ఉన్నాయి తల్లి మన ఇండ్లు. వీళ్ళ ఇండ్లు గట్లా ఉండవు. అంబేద్కర్ 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 అంటారు కదమ్మా మీ కాంగ్రెస్ వాళ్ళు. ఏందమ్మా వీళ్ళకి మర్యాద? ఎస్సీ వాళ్ళకి మనిషికి ఇవ్వాల్సిన విలువేనమ్మా మనిషికి. చెత్త కుండీలల్లా, చెత్త కుప్పలల్లా, దోమల మధ్యలో ఊగిసలాడుతున్న బిల్డింగ్ ఎప్పుడు కుప్ప కూలి నెత్తిన పడుతుందో తెలియదు. ఈరోజు పలకును మా నాయక్ బస్తీ దగ్గర ఓటి 250 ఇండ్లల్లా 188 ఇండ్లు ఖాళీగా ఉన్నాయమ్మా. ఈ ఇండ్లు ఎన్నడూ పగలగొట్టి కొత్త ఇండ్లు కట్టిస్తామో నాకు తెలియదు. కానీ ఈడ 16 ఆడ 16 32 ఇండ్లు. అప్పటిదాకా వీళ్ళకి నీడ కోసం ఆ ఇండ్లలో జాగ అయ్యొచ్చు కదా. ఇండ్లు కూలగొట్టి కట్టినాడు వాళ్ళు తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు. ఇంత అన్యాయం ఏంటి తల్లి? బీదోళ్ళకి, ఎస్సీలకు, ఎస్టీలకు ఎందుకు? వీళ్ళు నోరు తెరిచి అడగలేరా? అందుకేనా వీళ్ళ మీద గింత అన్యాయం? మీ ఆఫీసర్ల చుట్టూ చక్కర్లు కొట్టి 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 వాళ్ళ చెప్పులు అరిగిపోయినాయి. కానీ జీవితాలు మాత్రం బాగుపడతలేవు. ఎంతమంది చిన్నపిల్లలు ఉన్నారు చూడు ఇక్కడంతా. వీళ్ళు హిందువుల, వీళ్ళు ముస్లింలతో పరగబడుతుంది ఆ తల్లి మనకి. బీదోళ్ళు తల్లి వీళ్ళు బీదోళ్ళు. కొంతమంది ఇళ్లలో అయితే దోమలు గుట్టి కాళ్ళు వాచిపోయి మంచం నుంచి లేయలేని పరిస్థితిలో ఉన్నారు వీళ్ళందరూ. ఇంతకన్నా పెద్ద అన్యాయం కూడా ఏం చెప్పనా వీళ్ళకి జరుగుతుంది అంటే, రాత్రి 12 నుంచి పొద్దున 4 నీళ్లు వదులుతారా అమ్మా వీళ్ళకి? మీరు నీ ఇంట్లో అయితే పని నీకు సాయం చేయనీకి ఒక ఆడ దిక్కో పెద్ద మనిషి ఉంటుందో, ఎవరో ఒక్కళ్ళు మనం జీతాలు ఇచ్చుకుంటాం. నా ఇంట్లో పని చేయనీకుంటారు. వీళ్ళే పనోళ్లే. పొద్దున పోయి పని చేసుకోవాలి, రెక్కాడితే కానీ డొక్కాడదు వీళ్ళకి. వీళ్ళు కూలీ నాలి చేసుకుంటే గాని ఇంత భోజనం వెళ్ళదు వీళ్ళకి. పొద్దునంతా కూలీ చేసుడైంది ఆడమనిషి. రాత్రి 12 నుంచి తెల్లవారు పొద్దున 4 వరకు నీళ్లు పట్టుకుంటే ఉంటే వీళ్ళు బతకాలనా సావాలనా? నోరు తెరిచి అడిగితే వాటర్ డిపార్ట్మెంట్ లో ఇష్టం వచ్చినట్టు మంచి మర్యాద లేకుండా ఆడవాళ్లతోటి మాట్లాడుతుంటారు. తల్లి మనము పెద్ద పెద్ద చదువులు చదువుకుంటే సరిపోదు తల్లి, పెద్ద ఉద్యోగాలు చేస్తే సరిపోదు. నిజంగా మనిషికి న్యాయం చేయగలగాలి. చేతులెత్తి దండం పెడుతున్నా మీకు నేను. అమ్మ కలెక్టర్ అమ్మా, దండం పెడుతున్నా మీకు. ఇలా బతుకులతో మాత్రం ఆడుకోకండి తల్లి, ఆడుకోకండి.